వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. జిల్లా ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ మైనార్టీ రాష్ట్ర నాయకుడు విఎస్ ముక్తార్ కార్యాలయం నందు ప్రొద్దుటూరు స్వర్ణకారుల సంఘం ప్రెసిడెంట్ ఉప్పులూరు ఇలియాస్ బాషా వారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులైన ఎండి షరీఫ్ వారికి మరియు తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు విఎస్ ముక్తార్ వారికి ఘనంగా సన్మానం గావించడం జరిగినది. మరియు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వదలాడి వారికి స్వర్ణకారులు ఘనంగా సన్మానం గావించడం జరిగినది. పుష్పగుచ్చం ఇవ్వడం జరిగినది. ఈ తదనంతరం వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ప్రొద్దుటూరు తాలూకా స్వర్ణకారుల కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక కామన్ ఫెసిలిటీస్ సెంటర్ ఎంఎస్ఎంఈ ద్వారా మంజూరు చేయబడినది. అందుకొరకు బంగారంగళ్లకు దగ్గరలో ప్రభుత్వ స్థలం ఉందని కలెక్టర్ వారికి సంఘం ద్వారా విన్నవించడం జరిగినది. దానికి కలెక్టర్ వారు స్పందించి ఉన్నతాధికారులను ఆదేశించడం జరిగినది. వారు కూడా ఈ స్థలం గుర్తించడం జరిగినది. స్వర్ణకారుల సంఘం తరపున మా స్వర్ణకారులు శ్రేయోభిలాషి అయినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యవర్గ కార్యదర్శి విఎస్ ముక్తార్ వారు కలిసి ఎమ్మెల్యే నంద్యాల వదలాడి వారికి తెలియపరిచారు. తదనంతరం వారు సానుకూలంగా స్పందించడం జరిగినది. స్వర్ణకారులకు కామన్ ఫెసిలిటీస్ సెంటర్ కొరకు ఈ ప్రభుత్వ భూమిని ఇప్పించవలసినగా కోరుచున్నాము. అలాగే మీ ప్రభుత్వంలోనే కామన్ ఫెసిలిటీస్ సెంటర్ పూర్తి చేయాలని ప్రొద్దుటూరు స్వర్ణకారుల తరపున మిమ్మల్ని కోరుచున్నాం అని తెలపగా, తదనంతరం వారు గతంలో యువగలం పాదయాత్రలో ప్రొద్దుటూరుకు విచ్చేసిన ప్రస్తుత ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ వారికి మా సంఘం తరపున కామన్ ఫెసిలిటీస్ సెంటర్ ఏర్పాటుకు సహకరించాలని వినతి పత్రం ఇవ్వడమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రివర్యులకు ప్రొద్దుటూరు తాలూకా స్వర్ణకారులు ధన్యవాదములు తెలియజేశారు అని తెలపడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు తాలూకా స్వర్ణకారుల సంఘం గౌరవ అధ్యక్షులు కె అమీర్ బాషా, కె మహబూబ్ హుసేన్, కె మా హుసేన్ మున్నా, అధ్యక్షులు ఇలియాస్ బాషా, ఉపాధ్యక్షులు యుఎస్ మహబూబ్ బాషా, ప్రధాన కార్యదర్శి బాల వీరయ్య, సహాయ కార్యదర్శి కె వెంకటకుమార్, కోశాధికారి టి మౌలాలి, సహాయ ఉపాధ్యక్షులు ఉదయగిరి శివరాం, నూర్ మహమ్మద్ హుసేన్, సహాయ కార్యదర్శి ఖలీల్ బాషా, మైలాతి కృష్ణ మరియు సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఈరోజు ప్రొద్దుటూరు స్వర్ణకారుల సంఘం నుంచి గౌరవ అధ్యక్షులైన అమీరన్న గారు, మహుసేన్ అన్న గారు, మున్నన్న గారు, కమిటీ సభ్యులు హాఫీజ్ బెల్లర్స్ అంతా ఈరోజు వచ్చి మన ప్రభుత్వ సలహాదారుడైన మహబూబ్ షరీఫ్ గారు రావడము, వాళ్ళకు మనము ఈరోజు మన కస్టర్ గురించి వివరించడము, వాళ్ళకు సన్మానం చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించినారు. మా నాయకుడైన విఎస్ ముక్తార్ అన్న గారు వారు కూడా చెప్పి సన్నకారులకు భావితరాలకు ఉపయోగపడే కష్టాల కోసము మనము కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసము మనం అందరము కలిసి చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి గారితో కలుస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు మనమందరము ఈరోజు వచ్చి ఇక్కడికి షరీఫ్ సార్ దగ్గర కలిసినాము. ప్రొద్దుటూరు స్వర్ణకారుల సంఘం తరపు నుంచి ఈ కార్యక్రమాలు మరిన్ని చేస్తామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను.
మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.